దర్వాజాకి నడుచుకుంటూ నేను బండి నువ్వు కాదు ఇంకా వెయిట్ చేయకుండా మనం వంశీ వాళ్ళ ఇంటికాడికే వెళ్ళిపోదాం. ఇంటికాడికి పోయి ఇంటికాడికే ఫోటో తీసుకుని అని చెప్పిన మీద వంశీ హాయ్ ఆంటీ. హాయ్ అండి ఉప్పల్ బాల్ టిక్ టాక్. సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్పిఎం కిల్లర్ 46. సో ఎందుకు మళ్ళీ వీడియో స్టార్ట్ చేసిన అని చెప్తే, చాలా రోజులైంది నేను బయటికి పోక. బండి ఇస్తలేడు వంశీ. బండి ఏది అని అంటే లేదు బండి అని చెప్తుండు. ఎందుకు ఏమైంది, ఎందుకు ఇస్తలేవు బండి అని అంటే ఖరాబ్ అయిందని అంటుంది. కానీ నాకు తెలుసు బండి ఏం ఖరాబ్ కాలే, నా చేతికి వేయడానికి భయపడుతుండు వంశీ అంతే. నేను శ్వేత కలిసి బయటికి పోదాం అనుకుంటున్నాం ఎప్పటి నుంచో. కాకపోతే ప్లాన్ చేస్తున్నాం కానీ బండి సెట్ అయితే లేదని చెప్పి వంశీని అడిగితే వంశీ బండి లేదు ఖరాబ్ అయింది అని అంటుండు. కానీ నాకు తెలుసు రోజు బండి వేసుకొని తిరుగుతుండు వంశీ. నాకు తెలుసు మంచిగా ఉందని చెప్పి బయటకు పోవాలని చెప్పి నాకు ఫుల్ థాట్స్ వస్తున్నాయి. నేను రీల్స్ చేద్దాం అనుకుంటున్నా ఇన్స్టాగ్రామ్ లో. కాకపోతే నా ఇన్స్టాగ్రామ్ సెకండ్ ఐడి కూడా పోయింది. సో అందుకని నేను రీల్స్ చేస్తాను అనమాట. సో మీరు అనుకుంటుంటే నేను ఎక్కడికి వెళ్ళిపోయినా ఏం చేస్తున్నా అంటే, నా ఇన్స్టాగ్రామ్ సెకండ్ అకౌంట్ కూడా డీయాక్టివేట్ అయిపోయింది, సస్పెండ్ అయిపోయింది. దాన్ని కూడా మళ్ళా రికార్డ్ చేయడానికి ట్రై చేసిన, కాకపోతే అది కూడా వస్తలేదు అనమాట. సో అందుకని రీల్స్ వస్తలేవు, ఫొటోస్ వస్తలేవు, ఏం అప్డేట్ వస్తలే నా గురించి. ఏడుకోదాం ఈరోజు బయటికి. వెదర్ ఇస్ సో గుడ్, ద వెదర్ ఇస్ సో గుడ్. ఎప్పుడు వర్షం పడుతుందో ఎప్పుడు పడతలేదో, గ్రీనరీ ఎవ్రీవేర్. చాలా గ్రీనరీ ఉంది, మస్తు ఉంది. నాకైతే బయటికి పోవాలని ఉంది ఈ రోజు, ఎందుకంటే సాటర్డే కాబట్టి. ఫస్ట్ వాళ్ళ ఇంటికాడికి పోయి బండిది ఏందో కండిషన్ కనుక్కొని ఎట్లుందో మీకు చూపిస్తా. నేను నిజం చెప్తుండా అబద్ధం చెప్తుండా వంశీ, లేకపోతే మాకు ఇవ్వాలని చెప్పి ఇవ్వద్దని చెప్పి ఊకేలు పడేస్తుంటారు బండి అని చెప్పి. సో ఇప్పుడైతే ఇంకా వెయిట్ చేయకుండా మనం వంశీ వాళ్ళ ఇంటికాడికే వెళ్ళిపోదాం. ఇంటికాడికి పోయి ఇంటికాడికే పోయి వంశీని పిలిచి అడుగుదాం. వంశీ వాళ్ళ ఇంటికాడికి వచ్చినాం. ఇక్కడ ఫుల్ గల్లీలు ఉంది. ఏడా ఎగ్జాక్ట్లీ నాకు తెలియదు. బబ్లుని అయితే తీసుకొచ్చినాం. బబ్లు చెప్తాడు. బబ్లు ఏడిల్లు ఇదే గల్లీనా? కరెక్టా? మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. చిన్నపాలెం తిరుగుతున్నా అని నాకు తెలిసి ఇల్లు కానీ ఏదని తెలియదు. ఫుల్ గల్లీలు కన్ఫ్యూజ్ అయిపోయినా. అది కూడా ఇంకా బండి కనిపిస్తాయి. పోదామా? నాకు ఫుల్ భయం అవుతుంది. ఏమంటాడని చెప్పి బండి అడిగితే ఇస్తలేడు బదులు అస్సలకి. నువ్వే విలువ, నేను విలువా. మమ్మ వచ్చి 4 అంటే వంశీ హాయ్ ఆంటీ. హాయ్ అండి ఉప్పల్ బాల్ టిక్ టాక్. ఆంటీ ఆయకో ఆంటీ. మా మమ్మీ బండి కదా, బండి పంచరండి. పంచర్ గించర్ కాదు. బండి ఎందుకు ఇస్తలేదు? ఎందుకు అబద్ధాలు చెప్తే ఇవ్వచ్చు కదా. మేము అడిగితే బండి మేము వేయడం అడిగాం. అదే పంచరేనంటే చూపి ఒకసారి బండి కనిపిస్తారు కదా. బండి అంటే మీరు వచ్చి బండి అడుగుతారు. చేయించుకుంటా నేను చేయించుకుంటా రిపేర్. నువ్వు ఫస్ట్ గల్లకి ఎందుకు తీసుకొని వచ్చా బబ్లు? ఫస్ట్ బండి అవన్నీ మాట్లాడుతుంది. లేదు నేను ఇస్తలేను. ఎందుకు చెప్పు. చెప్పిన మనం మెయింటైన్ చేస్తాం. బండి తలంగా పోయింది. నీళ్ళు ఆంటీ కొడుకు మర్యాద చేస్తాను. వంశీ వాటర్ తీసుకురా. అరే మా ఇంట్లోకి నేను కొట్టిస్తాను. వాటర్ దౌర్జన్యం చేస్తుర్రా వంశీ. యాడ దొరికింది సంతరా ఇదే?
ఇదైతే ఫైనల్ మంచి ఎత్తుకొచ్చేసింది. బండి టైర్ పంక్చర్ అయిందని చెప్పిండు. చెప్పేసి బండి నీకు తెలుసా మొదలు ఏమైందని చెప్పి బండి నిజం చెప్పు. టైర్ ఇంకా టైర్ ఆ రోజు మనం బర్నోడ్ పెట్టినామా, ఆ రోజు నుంచి స్టాక్ అయిపోయిన టైర్ మొత్తమా నీకు ఇస్తలే నీళ్ళు అన్నకే మట్టుకుంటావు. అరే నీళ్ళు తాగుతున్నా చెయ్యొద్దు నీళ్ళు ఇస్తలే. చింపాంజీలు గొడవ పడుతున్నాయి. వంశీ వంశీ కింద పడుతుంది బండి. ఇది ఎంత అన్ఫేర్ తెలుసా. ఏం ఈ పనుల్లో కనిపించలేదు, పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. నేను తీస్తాను, నీకు కావాలి కదా బండి. హెల్ప్ చేయ కదా, ఇంత కష్టం పడుతున్నాను తీయనికే అంటే పడేస్తాను నీకు. కింద పడేస్తా తీసిన ఇవన్నీ చెప్పాలి గాయస్. బండి నడుపుడు ఒకటే. ఎట్లా చేయాలి చెప్పు, నేను చేస్తా. ఇది ఉందా, ఇది ఇలా పెట్టాలి. షాక్ కొడుతుందా అదే. అది షాక్ ఎందుకు కొడుతుంది బండి అని అడుగుతున్నా. నా బండికి బ్రేకులు ఉండవు, టైర్ ఉండదు, ఇవన్నీ ఉండవు. అట్లనే నడుపుతా నేను. వీళ్ళు వచ్చి బండి నడుపుతారు. ఏం కాదు మనం నడిపిస్తాం. బాబు పక్కెళ్ళి ఆడుకోమ్మా. మొత్తం ఇదంతా టైర్ పోయింది గాయస్. మొత్తం టైర్ కొత్తది వేయాలి. లోపలికి వెళ్ళిపోతుంది వస్తే కొత్త టైర్ వేయాలి. కొత్త టైర్ వేపిరి మళ్ళీ ఇద్దరు కలిసి పైసలు వేసుకొని. చూపిస్తాం. ఎక్కువ పడతా తక్కువ పడతాం. ఎంత అనుకుంటారు టైర్? 500 తీసుకో, బండి తీసుకో. నువ్వు కుటుంబాలే నేను వెనకాల నుంచి పట్టుకుంటా. అరే నువ్వు సైడ్ దగ్గర పట్టుకో. సైడ్ లో వద్దు, వెనకాల టార్చర్ అయిపోతుంది నాకు. వద్దు వద్దు, నువ్వు కూడా ఆ బండి తీరు. అరే బండి తీరా, టోగోటో పెట్రోల్ కూడా లేదా అనుకుంటున్నా. నా బండి ఎన్ని రోజులు తీయక తీసినా కదా, నాకు లదాఖ్ డేస్ గుర్తుకొస్తుంది. నేను ఒక్కొని పోయినా నా ఆడికి ఆ టైర్ లదాఖ్ వేసిన టైర్. తీ బండి రే తొందరగా, దుమ్ముందంత అంతా. పాదం చేతిలో పెట్టుకొని చూస్తుంది, కెమెరా యాక్టింగ్ చేసేస్తుంది. బండి తీసినప్పటి నుంచి ఇప్పుడు వాళ్ళకి ఫుల్ ఖర్చులు ఉంటాయి. పెట్రోల్ కూడా పోపిస్తారు. ఇలా పెట్రోల్ ఎంత పోపిస్తున్నావు? పోదు, ఇంటికి పోతావు మళ్ళా ఫుల్ ట్యాంక్ 1500. డిలీట్ చేయి. ఫోటోలు గిటాలు తీసుకున్నాను. బండి ఫోటో తీసుకో నువ్వు కావాలంటే. బండి అయిపోయింది. ఇగో బండి రన్నింగ్ లో అయిపోయింది. రన్నింగ్ లో అయిపోతే ఆటో బండి వచ్చిన నేను బండి కాదు బండి ఆటోమేటిక్ ఆగిపోయింది. బ్రేక్ కొట్టలే. ఇంత పెద్ద హైవేలో బ్రేక్ కొట్టడానికి తీసుకోవడం కాదు. సెల్ఫీ కూడా లేదు.
ఇవాళతో ఇదే లొల్లి బండి రోడ్డు మధ్యలో ఆపేసింది గాయస్. ఆయన ఏమో ఇంకలికేం వేరే ఆటో గుద్దేసిండు. అందుకంటే బండి మొత్తం చెప్పాలి, బండి కింద కూడా వాళ్ళు నువ్వు ఇవన్నీ తీసుకొని వచ్చి పెద్ద యాక్సిడెంట్ చేసింది. అబద్ధాలు చెప్పకు. అసలు ఏమైందంటే బండి ఆటోమేటిక్ గా ఆగిపోయింది. నేను అప్పటికి రైట్ సెన్సర్ వల్ల అయిపోయింది గాయస్. ఆ బండి ఏం చేసింది అంటే బండి అయిపోయింది, బ్రేక్ కూడా కొట్టలే నేను. ఇండికేటర్ వేసి మెల్లగా ఇట్లా ఇట్లా అది ఏమైందంటే బ్రిడ్జ్ మీద ఆ రంబుల్స్ మీద స్టాండ్ ఇట్లా అయ్యి ఆఫ్ అయిపోయింది అనమాట సెన్సర్. బండి అయిపోగానే ఏమైంది లెఫ్ట్ పోతుంది, ఇక అది ఉంది బ్రిడ్జ్, అది మెల్లగా పోతుంది. ఇక మెల్ల అంటే పోతలేదు ముంగడికి, స్లో అయిపోయింది ఒకటేసారి. బండి అయిపోయింది మొత్తం. బండి అయిపోగానే ఏమైంది లెఫ్ట్ తీసుకుంది, వెనకాల ఆటో వచ్చింది. ఆటోడు బండికి గుద్దనిక వేయండు, వెనకాలోడు ఎద్దడు వచ్చేసి ఏం చేసిండు, ఆయన ఏం చేసిండు డైరెక్ట్ ఆటో గుద్దేసిండు. కింద వాళ్ళే ఎవరు ఏం వాళ్ళే కానీ ఆయన సైడ్ సేఫ్టీ రాడ్ సేఫ్టీ రాడ్ ఇరిగిపోయింది. చిన్న సేఫ్టీ రాడ్ ఉంటుంది కదా, అది ఇరిగిపోయింది. అది ఇరిగిపోయింది ఆరు లైఫ్ అనేది వీళ్ళిద్దరే లేడీస్ ఉన్నారు అని చెప్పి వీళ్ళిద్దరి మీద ఎగురుతుండు. బంటాలం ముంచుకుంటుండే, నేను పోయినా బంటాలం తీసుకున్నా, ఫోటో తీసుకుని పోలీస్ కేసు వేసి అని చెప్పిన వీళ్ళ మీద. అన్నారికి వచ్చినాం గాయ, చూద్దాం టైర్ ఉందో లేదో చూద్దాం. అన్నయ్య టైర్ ఎంత? ఈ హెల్మెట్ ఎంత ఉంటుంది? ప్రైస్ గెస్ చేయండి గైస్, కామెంట్ సెక్షన్ లో చెప్పండి ఈ ప్రైస్ అనుకుంటుంది ఈ హెల్మెట్ అని చెప్పి. 180 ఉన్నాయంట సైజు, 170 కూడా లేవా? బండి టైర్ సైజు దానికి కూడా సైజులు ఉంటాయా? 170 180 ఉంటాయి. 180 వేయించేసి మన పాత టైర్ లెక్కలు పెద్ద గుడ్డ అయిపోతుంది బాబు. వీళ్ళకి ఇగో దీనికోసం బిస్కెట్లు వేస్తే వీళ్ళు తింటారు గాయస్. పద్ధత ఐరిస్ మొత్తం మళ్ళా నాకు నా దగ్గర లేవు బిస్కెట్లు, నేను తినొద్దు అన్ని నీకే పెడతాను. నేనేం తిన్నాను? ఓన్లీ 4 బిస్కెట్స్ ఉన్నాయి, 2 నీకు 2 నాకు. ఓకే నాకు తెలియదు అలా, నాకు 3 వచ్చినాయి. 1/2 అవి ఎట్లకి చేస్తే నువ్వు తిన్నావు ఇంట్లో తినలే పెట్టలే ఇంట్లో పెడతలేరా? గైస్ మనం అయితే ఇప్పుడు వేరే ట్రాక్ షాప్ కి వచ్చినాం అంటే లేవన్నమాట. టైర్ షాప్ కి వేరే టైర్ షాప్ దగ్గరికి వచ్చినాం. చూసాం లోపల ఉన్నాయంట, చూసి మనం టైర్ చూసి మంచి చూసి బండికి వేసేద్దాం. నేను అడగాల పోయి టైర్ కావాలి. అయితే పెద్ద బెంట పెట్టేసారు గైస్, ఆయన పోలీస్ కేసు వేసా అంటాడు. నీ ఇష్టం ఇక పోలీస్ కేసు వేసా అంటుంది పక్క. ఫోటో తీసుకోండి. పోలీసు వాళ్ళ దగ్గర నేను చెప్పేస్తాను తప్పు కాదా, భయపడుతుంది, నాకు ఏడుపు అవుతుంది, నాకు భయం అవుతుంది అంటుంది. పానిక్ అటాక్ వచ్చింది, మరి ఏడిపోయింటే మెంటలా స్టూపిడ్ ఫెలో. వస్తున్నా లోపలికి చూస్తున్నా టైర్ లో. అవును నేను వస్తున్నా. మన టైర్ అయితే తీసుకున్నాం, మంచి గ్రిప్ దొరికింది అనమాట. ఎలా తీసుకున్నాం అంటే ఎంజే ట్రాక్టర్ దగ్గర తీసుకున్నాం, ఎంజే ట్రాక్ దగ్గర తీసుకున్నాం. మంచిగా ఉన్నాయి గ్రిప్స్, మంచిగా ఉన్నాయి. 150 160 టైర్ దొరికింది మనకి, మంచిగానే డిస్కౌంట్ ఇచ్చింది గైస్. మీరు రండి, మీరు కూడా చూడండి టైర్. మనకి డ్యూక్ అన్న, MT, GT ఏమో అంటుంది. అలా ఏమైంది కస్టమర్స్ వచ్చి తీసుకుంటారు. టైర్ కి ప్రైస్ ఎంత? 5000. 1500 వస్తే బాగుంటుంది అంటే 5000 ఇస్ టూ ఎక్స్పెన్సివ్. అయితే 1500 లో అడుగుతాం. ఆ టైర్ తీసిన 1500 లో ఎంతన్నా? 18,000. కొత్త టైర్. అది ఏం చేస్తారంటే ట్రాక్ లో యూజ్ చేస్తారు, యూజ్ చేసి కొత్త టైర్, బండి కొత్త టైర్ ఎంత తెలుసు? అది ఒకటి 18,000, అది వచ్చి 15,000 ఉంటుంది. 2 కలిపి 30,000 టైర్. పైసలు 1500 అయితే 30,000 లేదు, టూ ఎక్స్పెన్సివ్. ఇలాంటి ఎక్స్పెన్సివ్ ఎక్స్పెన్సివ్ బండికి ఎక్స్పెన్సివ్ టైర్ లో ఇస్తారు. ఎక్స్పెన్సివ్ బండికి ఎక్స్పెన్సివ్ టైర్ లో ఇస్తారు. అందుకే నాకు బండి కావాలి, బండి వాల్యూ లేదని బండి నడుపుతాంట. 500కి ఏమొస్తుంది? యాక్టివ్ టైర్ కూడా ఇప్పుడు 2 ఎక్కనికైనా 500. ఆ 2 ఎక్కనికి ఎంత బ్రో? టైర్ ఫిట్ చేయడానికి 400 అంట. 2 ఫిట్ చేయడానికైనా 400 అంట. 100 రూపీస్ నేను మాట్లాడుతాను. ఇక్కడ కాదు, వేరే దగ్గర నేను 100 రూపీస్ చేపిస్తాను.
పంచర్ చేస్తారు 100 రూపీస్ కి టైర్ ఎక్కారు. 5 రూపీస్ పంచర్ చేయనికి. ఈమె మొత్తం వేరే దేశంలోకి వచ్చింది guys. ఈమె ఈ దేశం కాదు, మన దేశం కాదనమాట. సో గైస్ మీకు ఏమైనా టైర్స్ కావాలనుకుంటే ఎంత ట్రాక్టర్స్ కావచ్చు, నంబర్ అది ఉంది, స్క్రీన్ షాట్ తీసుకొని నంబర్ కి కాల్ చేయండి. చూడటా నంబర్ నేను చెప్తాను. ఇది బ్లాక్ కలర్ టైర్. దీని ఏంటన్నా నంబర్ చెప్పండి. అయ్యో మొత్తం ఇంకా షేవింగ్ చేసారా? ఓకే గైస్ మన కార్ కూడా ఉన్నాయి టైర్లు, నార్మల్ కార్ కూడా వేసుకోవచ్చు. ఏ కార్ కి షిఫ్ట్ కి వేసుకోవచ్చా? ఇది 140 అంట. కొత్త ఇది కూడా స్కూటీ కదా. ఇది వచ్చి యాక్టివాకి. అరే ఇది బాగుంది. ఇది బాలేదు. ఇది ఎంత సైజ్? 220 సైజ్ అది. బూజా బూజా ఇది ఇదిగో బండి టైర్ ఇది. ఓ మై గాడ్, ఓ మై గాడ్, లారీ లాగా ఉంది. అది లారీ టైర్. లారీ ఇవన్నీ యూజ్ అన్న ట్రాక్ లో వాడింది ఇక్కడ తీసుకు. ఎందుకంటే సైడ్ లో అంతా ఇట్లా రాసుకుపోయినట్టుంది కదా, అంతే నాకు. ట్రాక్ లో యూజ్ చేస్తారు అదే ఇగో ఇది కొంచెం హల్కాగా ఉంది. హల్కానే ఉంటది. మన కేటీఎంస్ కి అయితే ఇవే పర్ఫెక్ట్. ఇప్పుడు నార్మల్ కొత్తది ఆల్ఫా H1 అవి ఆ టైర్ తీసుకుంటే అయితే మనకు 1200 పేరు పడుతుంది. ఇవైతే నార్మల్ మనకు ఆఫర్ రేట్ లో వచ్చేస్తుంది. 12,000 కాకపోయినా వస్తాయి. అప్పుడు ఎంత వస్తాయి? పేరు ఎంత కూడా ఉంది? పేరు సైజ్ బట్టి గ్రిప్ బట్టి, ఆ సైజ్ బట్టి గ్రిప్ బట్టి ఉంది గైస్. వచ్చేసింది పర్చేస్. డిస్కౌంట్ ఉందా? ఇస్తాను. సబ్స్క్రైబర్స్ థ్యాంక్ యూ అన్న. ఐరిస్ 150 అని చెప్పి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి చూపిస్తాను ఉంటది. చూపిస్తాను జెన్యూన్ సబ్స్క్రైబర్. రెండునేనా? ఇలా ఓకే బాయ్.